అంటే ఆయన ఒక విజ్ఞప్తి చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి. నాయుడు గారు, సురేంద్ర నాయుడు గారు నేర్పించాలా అంటున్నామే. సురేంద్ర నాయుడు గారు రాబోయే కాలం ఆయన ఒక విజ్ఞప్తి చేశారు. దొరికే పరిస్థితి లేదు. ఒక్క నిమిషం, సురేంద్ర నాయుడు గారు ఆయన ఒక విజ్ఞప్తి చేశారు. ఏమని? 585 జీవో నెంబర్ నన్ను రద్దు చేయండి, కేవలం ఇంగ్లీష్లో మాత్రమే విద్యాబోధన సాగాలనే ఆ నిబంధనని తప్పించండి అని చెప్పి పర్సనల్గా ఒక చీఫ్ జస్టిస్, ఆ క్యాడరు మనకు తెలుసు, ఆయన అత్యున్నతమైనది, ఇంకా రాష్ట్రపతితో సమానమైన క్యాడర్, ఆయన భాష కోసం దిగి వచ్చి 10 మెట్లు దిగి వచ్చి ముఖ్యమంత్రిని విద్యామంత్రిని అభ్యర్థించారు. అంటే ఆ లోపల ఆ తపన, ఆయన లోపల ఉన్న తపనని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి శివపార్వతి గారి దగ్గరికి వెళ్దాం. శివపార్వతి గారు, జస్టిస్ ఎన్వి రమణ గారు వెల్కమింగ్ నోట్ ఇచ్చారు. స్వాగతించాల్సిన అంశాన్ని ఆయన ప్రస్తావన చేశారు నిన్న. వాసు గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. ఏదైనా మాతృభాష అంటే మనకి పారిశ్రామిక విప్లవం అవసరమే కానీ మూలాలని ధ్వంసం చేసుకునే విప్లవం అవసరం లేదు. సో మన మూలాలను మనం కాపాడుకుంటూనే విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావచ్చు. ఇప్పుడు ఇంటర్నేషనల్ సిలబసెస్ కూడా ఇప్పుడు మనం వెల్కమ్ చేయాల్సిందే, కాదని ఎవరు అనరు. అలా అని తెలుగు మీడియమే వద్దు, అసలు తెలుగే వద్దు అనడం కూడా తప్పే. దాన్ని అలా ఉంచేసి ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టండి. ఇప్పుడు ఎవరు ఇష్టమైన వాళ్ళు తీసుకుంటారు డెసిషన్, వాళ్ళు తెలుగులో చదవాలా ఇంగ్లీష్లో చదవాలా అనే ఆప్షన్ అనేది విద్యార్థికి ఇవ్వడం వాళ్ళ విద్యార్థి హక్కు, అసలు అది ఫండమెంటల్ రైట్. సో దాన్ని మొత్తానికే కిల్ చేసేసి తెలుగే ఉండకూడదు, ఓన్లీ ఇంగ్లీష్ మీడియమే ఉండాలి, అందులోనే మీరు విద్యాభ్యాసం సాగాలి అంటే అది ముమ్మాటికి తప్పే అవుతుంది. ఎందుకంటే మన తెలుగుకి మనమే గౌరవించుకోకపోతే ఇంకెవరు గౌరవిస్తారు? మన మాతృభాషకి మనం ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు? సో ఎవరైనా ఇప్పుడు అభివృద్ధి చెందిన జపాన్ లాంటి కంట్రీస్ కూడా వాళ్ళ మాతృభాషలోనే నేర్చుకోవాలని ఒక రూల్ పెట్టుకున్నాయి వాళ్ళు. అలాంటప్పుడు మనం మన లాంగ్వేజ్ ని కంప్లీట్ గా పక్కన పెట్టేసి ఎక్కువ ఇంగ్లీష్ కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనే విధంగా రావటం అయితే అది దురదృష్టకరం అనే అనుకోవాలి. ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారు మొత్తుకునేది అదే కదా, మన భాషకి ప్రాధాన్యత ఇవ్వాలి, ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం కూడా ఉంచండి, అసలు ఎందుకు రద్దు చేయడం? ఇష్టమైన వాళ్ళు చదువుకుంటారు, లేకపోతే అలా ఉంటది. ఎవరు జాయిన్ అవ్వకపోతే ఏమైంది? ఉంటే ఇప్పుడు అలాగే ఉంచడం వల్ల నష్టమే ఉంది. స్పెషల్ గా టీచర్స్ ఏమేమి రిక్రూట్ చేయట్లేదుగా తెలుగు మీడియం. వాళ్ళే ఇష్టమైన వాళ్ళు చదివిన ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో ఎంతమంది జాయిన్ అయితే అంతమందికి వాళ్ళ టీచర్స్ ని అలొకేట్ చేయగల సామర్థ్యం ఉన్న స్కూల్సే కదా, ఆల్రెడీ తెలుగులో చెప్పిన స్కూల్సే కదా. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు జాయిన్ అవుతారు. దాన్నే తీసేసి తెలుగు యూనివర్సిటీని క్యాన్సిల్ చేయడం అనేది కూడా చాలా దురదృష్టకరమైన విషయం. అసలు మన రాష్ట్రంలో మన తెలుగు యూనివర్సిటీ లేకుండా చేద్దాం అనుకోవడం అనేది అది ఒక తొగ్లక్ నిర్ణయం. అలాంటి నిర్ణయాలని ఉపసంహరించుకోవాలి ప్రభుత్వాలు. ఖచ్చితంగా మన భాషకి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. ఈవెన్ దో మనకి తమిళనాడులో ఉంది, కర్ణాటకలో ఉంది తెలుగు మీడియం. అసలు కామెడీగా మన ఆంధ్ర రాష్ట్రంలో లేకపోవడం అనేది అసలు చెప్పుకోవడానికి కూడా ఎలా ఉంటదంటే మనల్ని అవహేళన చేయడానికి అది ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటది తప్పితే ఇంకేమీ లేదు. రైట్ అండి. తెలుగు భాష ప్రాతిపదికన రాష్ట్రం ఏర్పడాలని ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు ప్రాణాలను సైతం త్యాగం చేసి మరి రాష్ట్రాన్ని మన తెలుగు మాట్లాడే ఆ అంశంలో కూడా వెళ్దామండి. సీఎం గారు మాట్లాడిన బయట కూడా తెప్పిస్తున్నాము, ఆ అంశంలో కూడా వెళ్దాము. ఒకసారి రవికిరణ్ గారు, సరే ఇక మిగిలిన వ్యవహారాల్లోకి, మన రాష్ట్ర వ్యవహారాలు సీరియస్ గా నడిచే వ్యవహారాల్లోకి చెప్పండి. ఇప్పుడు అన్ని బాగానే ఉన్నాయి, మరి మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం కార్పొరేట్ స్కూల్లో చదువుతుంటే కార్పొరేట్ స్కూల్లో తెలుగు మాట్లాడితే బెంచీల మీద నిలబెట్టడం, పనిష్మెంట్లు ఇవ్వడం, ఇవన్నీ చేస్తున్నారు. ఆ కార్పొరేట్ విద్యా సంస్థల చైర్మన్లే ఈ రోజు రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నారు. నారాయణ, చైతన్య, భాష్యం ఇలాంటి స్కూల్లో తెలుగు మాట్లాడితే బెంచీల మీద నిలబెట్టడం, ఎండలో నిలబెట్టడం, వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం చేస్తున్నారు. మరి మన పిల్లలు ఏమో ఇంగ్లీష్ మీడియంలో చేరుస్తూ ఇంగ్లీష్ మీడియం మాట్లాడాలని చెప్తూ ఇలాంటి వాటి మీదే జస్టిస్ ఎన్వి రమణ పోరాటం ఉద్యమం చేస్తున్నారు. మీరు వారి నోటీసుకి తీసుకెళ్ళండి, ఆయన ఊరుకోరు, తాట తీస్తారు. వాళ్ళందరూ మీరు చెప్తున్న వాళ్ళందరూ ఉంటే గనక అలాంటివి జరిగితే ఆయన ఊరుకోరు. మళ్ళీ వద్దాం ఆ సబ్జెక్ట్లో. ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. రవికిరణ్ గారు, సో ఆ 125 పిటిషన్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుతున్నాయండి. డిశ్చార్జ్ పిటిషన్స్ వేస్తారు, అదంటారు ఇదంటారు, మొత్తానికి కేసు ముందుకు కదలకుండా
మనకి తెలుసు కదా, ఒక జారులో ఒక 100 నత్తలు ఉంటే ఒక నత్త పైకి వెళ్తుంటే మిగిలిన 99 కిందకి లాగుతున్నట్టు ఆ 125 పిటిషన్లు కిందకి లాగుతున్నాయి ఈయన కేసు ప్రోగ్రెస్ కాకుండా. ఇది సిబిఐ మొత్తుకుంటోంది, చూశారు కదా. అవునండి, మనం వసుధన్ గారు మనం గతంలో కూడా ఈ అంశాన్ని మీద చర్చించుకున్నాం. సుప్రీంకోర్టు ఇది మొదటిసారి కాదు అడిగింది లోవర్ కోర్ట్స్ ని జగన్ గారి మీద ఉన్న కేసుల వివరాలను. గతంలో కూడా అలా తీసుకున్నారు. మనం ఆ రోజు డిబేట్ పెట్టుకుని మనం కూడా డిస్కస్ చేయడం జరిగింది. నూతిలో కప్పల్లాగా ఒక కప్ప పైకి వెళ్తుంటే ఇంకొక కప్ప లాగేస్తా ఉంటుంది కాలు పట్టుకుని. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పోగేసినటువంటి వందల వేల కోట్ల రూపాయలతో పిటిషన్ మీద ఏలికేస్తే కాలికేస్తే ఏలికే మరి కాలికి మెడకి దానికి అలాగా అనేక వందల పిటిషన్లు వేసేసి తన యొక్క డబ్బులు వెదజల్లి లాయర్లను పెట్టి సుప్రీంకోర్టులోనూ ఒక 10-20 కేసులు, హైకోర్టులో కేసులు, సిబిఐ కేసులు, ఒకదాని మీద ఒకటి ఇచ్చేస్తే అది అక్కడ ఉన్న సాక్షులు వందలాది మంది సాక్షులు ఉన్నారు, లక్షలాది మంది పేపర్లు ఉన్నాయి. జడ్జిలు మాత్రం మరి వాళ్ళు మారిపోతూ ఉంటారు కదా. గతంలో మనం మాట్లాడాం, ఆ జడ్జి చూసి 6 నెలల ఏళ్ళు మళ్ళీ మారిపోయాడు జడ్జి, మళ్ళీ కొత్త జడ్జి చేసే టైం పడదు. మళ్ళీ ఆ కొత్త జడ్జి వచ్చి మళ్ళీ మొదటి నుంచి 2 వచ్చి మొదటి నుంచి విచారించేసరికి మళ్ళీ 6 నెలలు మళ్ళీ ఆయన వెళ్ళిపోతాడు. సో ఇది న్యాయ వ్యవస్థకి ఒక ఛాలెంజ్ అండి. నా ఉద్దేశం, నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే న్యాయ వ్యవస్థకే ఒక ఛాలెంజ్. సుప్రీంకోర్టు సిజేఐ గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇటువంటి పరిస్థితులు కనుక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది ఇదే పనులు చేస్తే అసలు జీవితకాలంలో విచారణకి రాని పరిస్థితి. ఇదో ఛాలెంజ్ ఫర్ జ్యుడిషియరీ. ఏ రకంగా దీన్ని ఓవర్కమ్ చేయాలి, సొల్యూషన్ కూడా వారే చూపించాలి. లేకపోతే ఒక కమిటీ వేయాలి, ఎన్వి రమగారు లాంటి కూర్చోబెట్టి ఒక కమిటీ వేసి ఇటువంటి పరిస్థితుల నుంచి ఎలా అధిగమించాలి, న్యాయ వ్యవస్థ సత్వరంగా డెలివరీ చేసే విధంగా ఏం చేయాలి, వాళ్ళ ఏమైనా పరిమితులు పెట్టచ్చా పెట్టకూడదా, పెట్టాలి అంటే మనకు ఉన్నటువంటి చట్టపరమైన ఇబ్బందులు ఏంటి, ఇబ్బందులు అంటే కేంద్ర ప్రభుత్వానికి చెప్పాలి, ఇటువంటి కేసెస్ కి ఈ రకమైన చట్టం చేయండి, చట్టం చేస్తే మేము ఇలా చేద్దామని చెప్పాలి. సో అలా చేయకపోతే మాత్రం ఈ వ్యవస్థ ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారితో మొదలైనటువంటి దుష్ట సంస్కృతి చాలా మంది చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు వందల వేల కోట్లు పోగేసుకునే బ్యాచ్ చాలా మంది తయారయ్యారు. సో ఈ రకంగా అక్రమంగా పోగేసేసి లీగల్ వ్యవస్థలో లూప్ హోల్స్ ని వాడుకునే పరిస్థితి. సో ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ ఫర్ జ్యుడిషియరీ. జ్యుడిషియరీ హ్యాస్ టు గివ్ ఎ సొల్యూషన్ ఫర్ దిస్. ఏ రకంగా 10 ఏళ్ళు ఒక పుష్కరకాలం అయిపోతున్నా సరే ఏ ఒక్క కేసు ముందుకు జరగట్లేదంటే వాళ్ళదే లోపం, జ్యుడిషియరీదే లోపం. దే హావ్ టు కమ్ అప్ విత్ ఎ సొల్యూషన్ ఫర్ దిస్ అండి. వెంకటేశ్వర రెడ్డి గారు, మొత్తానికి ఆ 125 పిటిషన్లు జగన్మోహన్ రెడ్డి గారిని రక్షణ కవచంలాగా ఉన్నాయి. ఆ డిశ్చార్జ్ పిటిషన్లు, అందులో మెజారిటీ డిశ్చార్జ్ పిటిషన్సే ఉన్నాయి. రకరకాల అంశాలు ఏదో జొప్పిస్తారు, డిశ్చార్జ్ పిటిషన్ వేస్తారు. సో ఇది ప్రోగ్రెస్ ఏంటి చూస్తే ఇంకో 25-30 ఏళ్ళ దాకా ఈ కేసు తేలేట్టుగా అయితే కనిపించట్లేదు. సుప్రీంకోర్టు గుర్తొచ్చినప్పుడల్లా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఏంటిది, వెంబడే తక్షణం దీన్ని పరిష్కరించాలని. మళ్ళీ రేపటి నుంచి మామూలే. సో